టెర్రరిస్ట్ అరెస్టుల్లో మన యువత అక్కడక్కడ కనపడితే బాధేస్తూ ఉంటుంది. ఈ నెట్వర్క్ హైదరాబాద్‌కో, విజయవాడకో, విజయనగరానికో, మహారాష్ట్రకో, ముంబైకో, ఢిల్లీకో పరిమితం కాల. ఇది పాకిస్తాన్‌కి, ఇతర తీవ్రవాద సంస్థలకి లింక్ ఉండటం బాధను కలిగిస్తూ ఉంది. సో, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ సూచనల ప్రకారం, వాళ్ళకిచ్చిన సమాచారం ప్రకారం మనం చూసుకున్నప్పుడు, ఇండియాలో 3000 దాడులు రికార్డు కావటం బాధను కలిగిస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. 2024తో పోలిస్తే 2026కి వచ్చేసరికి 43% టెర్రరిజం తగ్గినట్టుగా క్రైమ్ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి, స్వాగతిస్తూ ఉన్నాయి. ఇంకా తగ్గాలి ఇది. టెర్రరిస్టులు ఇప్పుడు లోన్ ఉల్ఫ్ అంటే ఒంటరిగా దాడి చేయటం, ఇంతకుముందు గెరిల్లా పోరాటాలు అనేది అది ప్రజాతంత్ర స్వతంత్ర పోరాటాలకు సంబంధించి చేసేది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పుడతారు, ఎందుకు చేస్తున్నారు లాగా ఉంటుంది, కుక్కమూతి పిందెల్లాగా ఉంటుంది. ఆన్లైన్లో ప్రచారం చేసుకుంటూ ఆ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన సరళి చేస్తూ ఏదో దేశకు సాధిస్తామని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఇలా లీగల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. మరి వీళ్ళు ఏం సాధిద్దామని వాళ్ళు నిజంగా ఒక రాజకీయ పార్టీ, ఒక సంస్థ పెట్టి వాళ్ళు పోటీ చేసి, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పనిచేసి ఒప్పించి గెలిచి అధికారంలోకి వచ్చి వాళ్ళ సంస్కరణలు తీసుకురావచ్చు. లేదా వాళ్ళు ఏదైనా పార్టీకి, రాజకీయ పార్టీకి, ప్రపంచంలో రాజకీయాలు ఉన్నాయి, ఈ దేశాల్లో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఆ సంస్థల పేరుతోనే, వ్యక్తుల పేరుతోనే మీరు నమ్ముకున్న సిద్ధాంతాలను చేయొచ్చు. కానీ టెర్రరిజంతో ఇంకో దాంతో కరెక్ట్ కాదు. సో ఆ విధంగా ఎలకాలం చేయలేరు అనేది తెలియజేసుకుంటూ ప్రపంచమంతా 100కి 95% ప్రజాస్వామ్య రాజ్యాలు ఉన్నాయి, ఆ వైపుగా ముందుకెళ్తా ఉన్నాం. సో యూత్ వాడేటువంటి టెలిగ్రాము, ఇన్స్టా, ఇతర యాప్స్ని ఉపయోగిస్తూ టెర్రరిస్టులు వాళ్ళని వరలేసుకునే కార్యక్రమం, ముఖ్యంగా ఉడుకు రక్తం పచ్చిపెండ దొక్కితే పదారొక్కలు అయ్యేటువంటి యూత్ని వాళ్ళ వైపు మౌళ్ళు చేసుకునే కార్యక్రమం, యూటర్న్ తీసుకొని సంఘ విద్రోహ శక్తిగా చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. యూత్లో అసహనం, నిరుద్యోగం, సామాజిక వివక్ష, ఒకవైపు రిటైర్మెంట్లే కానీ రిక్రూట్మెంట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వచ్చినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి, కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేయాలి. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఇంకొక రంగం అభివృద్ధి చేయాలి. కానీ వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యవసాయ రంగం, పశుపోషణ, పాడి పరిశ్రమ, పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి, సో వ్యవసాయ అనుబంధ వృత్తులు అంటే కోళ్ళు, కోడిగుడ్లు, వాటికి సంబంధించింది, గొర్రెల మేకల పెంపకం, గొర్రెల మేకల పెంపకం అంటే మాంసం ఎగుమతులు దిగుమతులకు సంబంధించింది, పశుపోషణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలి. ఆ వైపుగా తీసుకెళ్లాల్సినటువంటి కార్యక్రమం, స్వయం ఉపాధి లోన్స్ ఇవ్వాలి, ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఆ విధంగా నడిపించాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్టుగా ఏదో తెలుగోడు ఇంగ్లీష్ సినిమాకి పోయినట్టుగా, ఇంగ్లీషోడు ఇంకొక భాష సినిమాకి పోయినట్టుగా మనకి పాలక ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. నిధుల బదిలీ కోసం ఈ టెర్రరిస్ట్ సంస్థలు, క్రిప్టో కరెన్సీ, సమాచార డార్క్ వెబ్స్ అంటే స్క్రీన్ మీద మనకు కనిపించవు, వాట్సాప్ లాగా, ఫేస్బుక్ లాగా, ఇన్స్టాగ్రామ్ లాగా, ఇంకొక యాప్ లాగా. ఈ విధంగా ముఠాలను గుర్తించడం అటు ప్రభుత్వానికి కూడా కష్టంగానే ఉంది. సైబర్ క్రైమ్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. తుపాకీతో ఉగ్రవాదాన్ని అణచలేమనేది చరిత్ర చెప్తా ఉంది. దానికి సామాజిక కోణాలను మిళితం చేసి ముందుకెళ్తే తప్ప ముందుకెళ్ళలేం. సో సోషల్ మీడియాలో రెచ్చగొట్టడం, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కార్యక్రమాలతోనే వీళ్ళు టెర్రరిజం వైపు మలిపిస్తూ ఉన్నారు. టెర్రరిస్ట్ ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది మనకి తెలియదు. సో క్యాన్సర్ 3rd స్టేజ్, 4th స్టేజ్కి వచ్చినప్పుడు లాగా తయారై వచ్చింది. అందుకోసం పేరెంట్స్ కూడా యూత్ని, పిల్లల్ని ముఖ్యంగా యూత్ని వాళ్ళని కొంచెం అబ్జర్వేషన్లో ఉంచాలి. ఎడిపోతున్నారు, ఎటు వస్తున్నారు అనేది, ఏ యాక్టివిటీ చేస్తున్నారు అనేది వాళ్ళతో మాట్లాడే కార్యక్రమం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఉగ్ర మూలాలు బయటపడితే గుర్తించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఖచ్చితంగా ఆ మూలాల దాకా వెళ్ళి దాన్ని నామరూపాలు లేకుండా చేసి సమాజ నిర్మాణానికి ముందుకెళ్ళాలి. ఇప్పటికే చెప్పినట్టుగా తల్లిదండ్రులు, పేరెంట్స్ పిల్లల యూత్ మీద నిఘా పెట్టాలి. ప్రభుత్వం, మీడియా, ఎన్జిఓ దీని మీద పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం ఉంది. సో స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుండి పనిచేయాలి. నెహ్రూ యువజన సంఘాలు అంటే నెహ్రూ కేంద్రాలు కూడా ముందుకెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళంతా రాజకీయాలకు అతీతంగా ఉండి పనిచేస్తే ఇంకా బాగుంటుంది సమాజ నిర్మాణం, దేశ నిర్మాణం. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా, మిత్రులారా.